హలో ఫ్రెండ్స్, ఈరోజైతే 40 కేజీల గోంగూర చికెన్ ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ పెద్ద లగాన్ అయితే పెట్టుకోండి కట్టెల పొయ్యి మీద. తర్వాత ఒక 3 కేజీల వరకు ఆయిల్ అయితే పోసుకొని, కేజీ నుంచి కేజీన్నర వరకు తరిగిన ఉల్లిపాయలు అయితే వేసుకొని, 100 గ్రాములు పసుపు అయితే వేసుకొని, బాగా వేగాక కేజీన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. తర్వాత అందులో కొద్దిగా పచ్చిమిర్చి, అలాగే కసూరి మెతి, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని బాగా వేయించుకోండి పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత చికెన్ మొత్తాన్ని అందులో వేసేయండి. తర్వాత 1 కేజీ వరకు ఉప్పు అయితే వేసేయండి. స్టార్టింగ్లోనే ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు అయితే బాగా ఉడికించండి చికెన్. ఇప్పుడు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న 20 కట్టల గోంగూర పేస్ట్ని అయితే అందులో వేసేయండి. వేసాక మొత్తం కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకోండి. తర్వాత ఇప్పుడు 1 కేజీ కారం, 1/2 కేజీ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా అయితే వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఒక 10 నిమిషాల వరకు అయితే ఉడికించండి. లాస్ట్లో సాల్ట్ అయితే ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. అంతేనండి, గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది. డీటెయిల్గా కావాలంటే ఫుల్ వీడియో ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.